వెల్కమ్ టు జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్. మనం ప్రతిరోజు కూడా ఈవినింగ్ 7కు మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడును. ప్రతిరోజు ఈవినింగ్ 7కి మన వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 149 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అవైలబుల్ ఉంది. ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ అందులో ఉంచడం జరుగుతుంది, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగపడే విధంగా. ఓకేనా? అందరూ కూడా మర్చిపోవద్దు, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహకారం ఇలా లభిస్తుంటే నేను డైలీ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ హిస్టరీకి సంబంధించింది, పాలిటీకి సంబంధించింది, ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? చూద్దాం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయనే అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ది ది మోస్ట్ ఎక్సలెంట్. మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా చెప్పుకునే ఫస్ట్ టాపిక్ వచ్చి ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. బ్రిటిష్ ఎంపైర్ అనేది ఒక అవార్డు. ఈ అవార్డును ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు అనే అంశాల గురించి పరిశీలిద్దాం. ఫస్ట్ అవార్డు పేరు ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు. ఇది ఎవరికి ఇచ్చారంటే ఇది బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చింది, బ్రిటన్ దేశం ఇచ్చింది. ఎవరంటే టాటా గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి, టాటా గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి నటరాజన్ చంద్రశేఖర్ కు ప్రకటించడం జరిగింది. ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు బ్రిటన్ దేశం ప్రదానం చేసింది. టాటా గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి ఆయన ఎవరంటే నటరాజన్ చంద్రశేఖర్. ఈ మోస్ట్ ఎక్సలెంట్ అవార్డు ఈయనకు ఎందుకు ఇచ్చారంటే భారత్ బ్రిటన్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేసినందుకు, ఈయనకి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. మరి టాటా గ్రూప్ అనే దాన్ని 1868లో జంషెడ్జీ టాటా అనే వ్యక్తి ఈ టాటా గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ప్రజెంట్ టాటా స్టీల్ ఎండి అండ్ సిఇఓ, టాటా గ్రూప్ స్టీల్ ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్న వ్యక్తి ఏమో ఈయనేమో టాటా గ్రూప్ చైర్మన్ గా అండ్ ఎండిగా పనిచేస్తున్న వ్యక్తి. అలానే టాటా స్టీల్ ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే టివి నరేంద్రన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరంటే టాటా స్టీల్ ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్నాడు టివి నరేంద్రన్. ఆ టివి నరేంద్రనే ఇప్పుడు వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్ గా పనిచేస్తుంది ఎవరంటే టివి నరేంద్రనే వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నాడు. ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ 1967 జూలై 10వ తారీఖున ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరంలో కలదు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో 3 సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు కలవు. ఒకటేమో వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం కలదు, ఇంకోటేమో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం కలదు, ఇంకోటేమో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ మూడింటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే బ్రసెల్స్ లోనే ఉంది.
ఆ యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే 27 సభ్య దేశాలు ఉంటాయి. ఈ యూరోపియన్ యూనియన్కే 2012లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. నాటోలో సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే 32 దేశాలు ఉంటాయి. 31ది ఫిన్లాండ్, 32వ దేశం స్వీడన్. అంటే నాటో ప్రధాన కార్యాలయం బ్రసెల్సే, EU ప్రధాన కార్యాలయం బ్రసెల్సే, వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం బ్రసెల్సే. ఆ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్ టీవీ నరేంద్రన్. ఆ టీవీ నరేంద్రనే టాటా స్టీల్ ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్న వ్యక్తి. అదే టాటా గ్రూప్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తే నటరాజన్ చంద్రశేఖరన్. ఆ నటరాజన్ చంద్రశేఖర్కే బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల ఒక అవార్డు ఇచ్చిందనం, ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డు. బ్రిటన్ భారత్ల మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం చేసినందుకు గాను ఈయనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ రెండవది చూద్దాం. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ఇదొకటి వార్తల్లోకి వచ్చిన కరెంట్ అఫైర్స్. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 1963 నుండి ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది, మ్యూనిచ్ అనేది జర్మనీలో ఒక నగరం మ్యూనిచ్. ఆ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది 1963 నుంచి జరుగుతుంది. దేనికి సంబంధించిందంటే అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించడంలో, అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యలు పరిష్కరించడంలో చర్చించేందుకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఎప్పటి నుంచి అంటే 1963 నుండి మ్యూనిచ్లో జరుగుతుంది కాబట్టి దాన్ని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని అంటారు. రీసెంట్గా మనకు జరిగింది 2025 ఫిబ్రవరి 14 నుండి 16 వరకు మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. ఈసారి జరిగింది ఎన్నోదంటే 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ప్రతి ఇయర్ కూడా 1963 నుండి జరుగుతుంది. ఈసారి జరిగింది 61వది. ఎక్కడ జరుగుతుందంటే మ్యూనిచ్లో జరుగుతుంది కాబట్టి మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. ఆ మ్యూనిచ్ ఎక్కడ ఉందంటే జర్మనీలో ఉంది. దేనికోసమే అంటే అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యలు పరిష్కరించడంలో చర్చించేందుకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. క్లియర్? ఓకే. మరి ఏ దేశం అన్నాము? మ్యూనిచ్ అనేది జర్మనీ అన్నాం. జర్మనీ క్యాపిటల్ ఏంటిది? బెర్లిన్. జర్మనీ అధ్యక్షుడు ఎవరు? ఫ్రాంక్ వాల్టర్ స్టీన్ మీయర్ అనే వ్యక్తి ప్రజెంట్ జర్మనీ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. జర్మనీ అధ్యక్షునిగా పనిచేస్తుంది ఫ్రాంక్ వాల్టర్ స్టీన్ మీయర్, జర్మనీ అధ్యక్షుడు, ఛాన్సలర్ కాదు. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్. ప్రజెంట్ జర్మనీ ఛాన్సలర్ అంటే ఓలాఫ్ స్కోల్జ్. మనం ఈ జర్మనీ సహకారంతోనే, ఈ జర్మనీ రాజ్యాంగం నుండి మనం అత్యవసర అధికారాలను మనం గ్రహించింది ఏ రాజ్యాంగం నుండి? జర్మనీ రాజ్యాంగం గురించి. మనం జర్మనీ గురించి చెప్పుకున్నాం కూడా గత క్లాసులో. 2025 ఫిబ్రవరి 1వ తారీఖున జర్మనీ మాజీ అధ్యక్షుడు మరణించాడని మీకు చెప్పా. 2025 ఫిబ్రవరి 1న జర్మనీ మాజీ అధ్యక్షుడు మరణించాడు. మాజీ అధ్యక్షుడు పేరు హారెస్ట్ కోహ్లర్. మన క్లాసులో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఒక పాయింట్ వచ్చిందంటే దాని పాయింట్ గతంలో ఎక్కడున్నా మన సెకండ్లో మన దగ్గర రావాల్సిందే. అది మీ మామ, మీ బాబాయ్ పవర్. హారెస్ట్ కోహ్లర్ అనే వ్యక్తి. ఇప్పుడు జర్మనీ టాపిక్ మనకు వచ్చింది. ఎందుకు వచ్చింది? మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. మ్యూనిచ్ అంటే ఏ దేశం? జర్మనీ. మన జర్మనీ క్యాపిటల్, జర్మనీ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్ ఉన్నాం. ఆ జర్మనీ మాజీ అధ్యక్షుడు హారెస్ట్ కోహ్లర్ ఫిబ్రవరి 1వ తారీఖున మరణించాడు. ఈ హారెస్ట్ కోహ్లర్ అనే వ్యక్తే 2004 నుండి 2010 వరకు 2004 నుంచి 2010 వరకు ఈయన జర్మనీ అధ్యక్షునిగా పనిచేశాడు. ఈయన IMF ఎండిగా కూడా పనిచేశాడు. ఈయన యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్గా కూడా పనిచేశాడు. ఆ యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఎక్కడుందంటే లండన్లో ఉంది. దాన్ని 1991లో ఏర్పాటు చేశారు. ఆ జర్మనీ రాజ్యాంగం, ఆ జర్మనీ సహకారంతోనే మనం ఒరిస్సాలో రూర్కేలా అనే ఇనుముకు కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేశాం.
ఆ జర్మనీ సహకారంతోనే ఒరిస్సాలో రూర్కేలా, అప్పుడు పశ్చిమ జర్మనీ సహకారంతో. ప్రపంచంలో ఫస్ట్ హైడ్రోజన్ రైలు, ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు నడిపింది కూడా ఏ దేశం అంటే జర్మనీ. ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఏ దేశం అంటే జర్మనీ. ఆసియా ఖండంలో మొదటి దేశం హైడ్రోజన్ రైలు అంటే చైనా. మన ఇండియాలో హైడ్రోజన్ రైలు ఎక్కడ ప్రారంభించబోతున్నారంటే హర్యానాలో మన ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ రైలును ప్రారంభించబోతున్నాం. ఆ రూర్కెల్లో ఇనుముకు కర్మాగారాన్ని 1959లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. థర్డ్, ఈరోజు డిస్కషన్ చేసే థర్డ్ పాయింట్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్. ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ అనేది మరో థర్డ్ టాపిక్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కషన్ చేస్తున్న థర్డ్ టాపిక్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది. ఇది ఈ ఇండెక్స్ని విడుదల చేసిన వారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ను విడుదల చేసేది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్ సంస్థ. హ్యూమన్ సెంటర్ సంస్థ ఈ నివేదికను, ఈ ఇండెక్స్ను విడుదల చేసినది. దేని మీద అంటే ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ రంగంలో అత్యధిక స్టార్టప్లను కలిగిన దేశాల జాబితాలో, అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితాలో మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది, మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అనేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితాలో మన భారతదేశం 7వ స్థానంలో ఉంది. 338 స్టార్టప్లు ఉన్నాయి. మన ఇండియా 338 స్టార్టప్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్లో 7వ స్థానంలో ఉన్నది. 2013 నుంచి 2023 వరకు, 2013 నుంచి 2023 మధ్య ఏర్పాటు చేసిన సంస్థల ప్రకారం మన ఇండియా 7వ స్థానంలో ఉంటే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే అమెరికా. మొదటి స్థానం అమెరికా, 2వ స్థానం చైనా, 3వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే బ్రిటన్. 3వ స్థానంలో ఉన్న దేశం బ్రిటన్. 4వది ఇజ్రాయిల్. 5వది కెనడా. 5వ దేశం ఏదంటే కెనడా. 6వ దేశం ఫ్రాన్స్. 7వ దేశం ఏదంటే ఇండియా. 7వ దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యధిక స్టార్టప్లను కలిగి ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 7వ స్థానంలో ఉన్నది 338 స్టార్టప్లతో. అదే ఫ్రాన్స్ 6వ స్థానం 391 స్టార్టప్ కంపెనీలతో 6వ స్థానంలో ఉంటే ఫస్ట్ అమెరికాలో 5,509 స్టార్టప్ కంపెనీలు అమెరికాలో. అదే చైనా అయితే 1,446. బ్రిటన్ అయితే 722 స్టార్టప్లతో బ్రిటన్ 3వ ప్లేస్లో ఉంది. 4వ స్థానం ఇజ్రాయిల్ 442, కెనడా 397. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ను విడుదల చేశారు. ఎవరంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్ అనే సంస్థ వాళ్ళు. 2013-23 సంవత్సరాల మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితాలో మన భారతదేశం ఏ స్థానంలో ఉన్నదంటే 7వ స్థానంలో ఉన్నది. క్లియర్? ఇదొక పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, కొంచెం హెల్త్ బాగాలేదు, సో ఏమనుకోకండి, అప్పుడప్పుడు కొంచెం కాఫ్ వస్తుంది, సహకరించండి. నెక్స్ట్ది షోహిలి అఖ్తర్. ఈ షోహిలి అఖ్తర్ అనే ఒక క్రికెటర్, ఒక మహిళా క్రికెటర్. షోహిలి అఖ్తర్ ఒక మహిళా క్రికెటర్. ఈ మహిళా క్రికెటర్ రీసెంట్గా సస్పెండ్ చేయబడింది. 5 సంవత్సరాల పాటు క్రికెట్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల పాటు షోహిలి అఖ్తర్ అనే మహిళా క్రికెటర్ బంగ్లాదేశ్. ఏ దేశానికి చెందిన మహిళా క్రికెటర్ అంటే బంగ్లాదేశ్కు చెందిన మహిళా క్రికెటర్ షోహిలి అఖ్తర్ను
అవినీతి కారణంగా ఐసీసీ నిషేధించింది. అవినీతి కారణంగా ఈమె అవినీతికి పాల్పడిందని ఐసీసీ 5 సంవత్సరాల పాటు క్రికెట్ నుండి నిషేధించడం జరిగింది. ఈమె 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన T20 వరల్డ్ కప్లో ఈమె ఫిక్సింగ్కు పాల్పడినట్టు తేలిపోయింది. 2023లో 8వ T20 వరల్డ్ కప్ జరిగింది. 2023లో 8వ మహిళల T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరిగితే ఈ సౌత్ ఆఫ్రికాలో జరిగిన మహిళల T20 వరల్డ్ కప్లో ఈ షోయిలీ అఖ్తర్ అనేట ఆమె మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిందని ఐసీసీ నిర్ధారించి 5 సంవత్సరాల పాటు నిషేధించినది. ఏ ఇయర్లో? 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగిందనం. చూడండి, మహిళల T20 వరల్డ్ కప్ 2023లో 8వ మహిళల T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరిగితే అది విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా, రన్నరప్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా. రన్నరప్ సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియాకు రావడం 6వసారి. మళ్ళీ 2024లో జరిగింది, అక్టోబర్ 3 నుండి 21 వరకు 9వ మహిళల T20 వరల్డ్ కప్. ఎక్కడంటే యూఏఈలో జరిగింది. విన్నర్ ఎవరంటే న్యూజిలాండ్ విన్ కావడం ఫస్ట్ టైం. రన్నరప్ ఎవరంటే మళ్ళీ సౌత్ ఆఫ్రికానే రన్నరప్. మళ్ళీ 2026లో 10వ మహిళల T20 వరల్డ్ కప్ జరగబోతుంది. ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో జరగబోతుంది. అసలు మహిళల T20 స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2009లో స్టార్ట్ అయింది. ఆ 2009లో ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. చూడండి, ప్రతి పాయింట్కి లింక్ ఉంటుంది. అది చెప్పాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, అన్నిటి మీద అవేర్నెస్ ఉండాలి. ఏదో క్లాస్కి వచ్చి చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ప్రతిదీ నువ్వు వల్ల వేరే చదవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పాయింట్. షోయిలీ అఖ్తర్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అవినీతి పాల్పడినందుకు సస్పెండ్ చేశారు ఐసీసీ 5 సంవత్సరాల పాటు. ఒక మహిళా క్రికెటర్ స్పిన్నర్ ఆమె. ఏ దేశం అంటే బంగ్లాదేశ్ అన్నాం. ఈమె 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన T20 వరల్డ్ కప్లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిందని ఐసీసీ 5 సంవత్సరాల పాటు నిషేధించి. మరి 2023లో ఐసీసీ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? ఉమెన్స్ T20 వరల్డ్ కప్. అది అది ఎవరు విన్నరు, ఎవరు రన్నరప్, నెక్స్ట్ ఎక్కడ, అంతకుముందు ఎక్కడ, ఫస్ట్ ఎక్కడ, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది. ఇలా ప్రతి పాయింట్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. కొంచెం బాగా కాఫ్ వస్తుంది, కొంచెం అర్థం చేసుకోండి. ఇబ్బంది కలిగితే సారీ. పారా ఆసియా ఆర్చరీ కప్. పారా అంటే వికలాంగులకు సంబంధించింది. ఆ పారా ఆర్చరీ ఆసియా కప్ అలా రాసిన ఒకటే. పారా ఆర్చరీ ఆసియా కప్. పారా ఆర్చరీ ఆసియా కప్ ఫస్ట్ టైం జరిగింది, మొట్టమొదటిసారిగా జరిగింది. ఇంతకుముందు లేదు ఇది. ఫస్ట్ పారా ఆర్చరీ ఆసియా కప్ అనేది రీసెంట్గా ఫిబ్రవరి 2 నుండి 11 వరకు జరిగింది. 2025 ఫిబ్రవరి 2 నుండి 11 వరకు జరిగింది. మొట్టమొదటిది ఎక్కడ అంటే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగితే మన ఇండియా నుండి 27 మంది ప్లేయర్స్ వెళ్ళారు. ఇండియా నుండి 27 మంది ప్లేయర్స్ వెళ్ళి పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచారు. 6-1-3 ఇండియా 6-3-3 12 పథకాలతో ఇండియా ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ పారా ఆర్చరీ ఆసియా కప్ అన్నాం. ఫస్ట్ దన్నం ఫిబ్రవరి 2 నుండి 11 వరకు జరిగింది. ఎక్కడంటే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిందన్నాం. ఇండియా నుండి 23 మంది వెళ్ళి 6 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రాంచ్ మొత్తం 12 పథకాలతో మొదటి స్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో నిలిచింది ఎవరంటే థాయిలాండ్ 3-1-4 8 పథకాలతో థాయిలాండ్ సెకండ్ ప్లేస్. ఈ పారా ఆర్చరీ ఆసియా కప్ నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందో ఇంకా డిసైడ్ కాలేదు. ఓకేనా? ఫస్ట్ది మాత్రం జరిగింది. మన ఇండియా పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఓకే, నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్స్ పాయింట్. నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన. మన నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి ఫ్రాన్స్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకి వెళ్ళింది 2025
ఫిబ్రవరి 10 నుండి 12 వరకు నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఈయన ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన సందర్శించిన నగరాలలో ఒకటి ప్యారిస్ అనే నగరాన్ని సందర్శించాడు. రెండవది మార్సేయిల్లే అనే ఒక నగరాన్ని సందర్శించాడు. మార్సేయిల్లే అనే నగరాన్ని సంబంధించాడు. మూడవది కాడారచ్చే అనే మరొక నగరాన్ని సందర్శించాడు. కాడారచ్చే, ప్యారిస్, మార్సేయిల్లే, కాడారచ్చే అనే నగరాలను సందర్శిస్తే ఈ కాడారచ్చేలోనే ఆయన ITER అనే దాన్ని సందర్శించాడు. ITERను సందర్శించాడు. నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని కాడారచ్చేలో ITERను సందర్శించడం జరిగింది. మరి ITER అనగా ఏంటంటే ఇంటర్నేషనల్, I అంటే ఇంటర్నేషనల్, T అంటే థర్మో న్యూక్లియర్, E అంటే ఎక్స్పెరిమెంటల్, R అంటే రియాక్టర్. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను సందర్శించడం జరిగింది. ఎవరు? నరేంద్ర మోదీ. ఎక్కడుంది అది? కాడారచేర్లో ఉంది అది. ఈ ITERలో భాగస్వామ్య దేశాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ITERలో భాగస్వామ్య దేశాలుగా ఉన్నవి ఒకటి EU, ఒకటి సభ్యదేశంగా ఉంది యూరోపియన్ యూనియన్, భారత్, చైనా, అమెరికా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా ఇవన్నీ కూడా ITERలో భాగస్వామ్య దేశాలు. ITER అంటే మనం ఇప్పుడే చెప్పాము. ITER అంటే ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అని. దానిలో భాగస్వామ్య దేశాలు ఇవి ఉన్నాయని. EU, భారత్, చైనా, అమెరికా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా. అలానే ఈ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా నరేంద్ర మోదీ 3వ AI సదస్సుకు హాజరయ్యాడు. 3వ AI సదస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్, 3వ AI సమ్మిట్, అంతర్జాతీయ కృత్రిమ మేధో సదస్సు. ఈ అంతర్జాతీయ కృత్రిమ మేధో సదస్సు ప్యారిస్లో జరిగితే దానికి హాజరయ్యాడు. నెక్స్ట్ 4వ AI సదస్సు. 4వ AI సదస్సు మన ఇండియాలో జరగబోతుంది. 2026లో 4వ AI సదస్సు ఎక్కడ జరగబోతుందంటే ఇండియాలో. AI మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతర్జాతీయ కృత్రిమ మేధో సదస్సు. ఫస్ట్ది 2023లో జరిగింది. 2023లో AI సదస్సు బ్రిటన్లో జరిగితే, రెండోది 2024లో AI సదస్సు దక్షిణ కొరియాలో జరిగితే, మూడోది 2025 ఫ్రాన్స్లో జరిగితే, నాలుగోది 2026లో ఇండియాలో జరగబోతుంది. AI సమిట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ జరగబోతుంది. ఇదొక పాయింట్. అలానే 2025 ఫిబ్రవరి 11న ప్యారిస్లో 14వ ఇండియా ఫ్రాన్స్ CEOల సమావేశం జరిగింది. 2025 ఫిబ్రవరి 11న ప్యారిస్లో 14వ ఇండియా ఫ్రాన్స్ దేశాల మధ్య ఫ్రాన్స్ల యొక్క CEOల సదస్సు, ఫోరం సమావేశం కూడా జరిగింది. ఇదొక పాయింట్. అలానే మార్సేయిల్లే అనే ఒక నగరం అన్నాం. ఈ మార్సేయిల్లే అనే నగరంలో భారత రాయబారి కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. భారత రాయబారి కార్యాలయాన్ని ఇటీవల ఫ్రాన్స్లో ఏ నగరంలో ప్రారంభించారంటే మార్సేయిల్లే అనే నగరంలో భారత రాయబారి కార్యాలయాన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. అలానే మజార్ గ్యూస్ అనే ఒక యుద్ధ శ్మశాన వాటికను కూడా సందర్శించాడు. నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా
మజార్ గ్యూస్ యుద్ధ శ్మశాన వాటికను సందర్శించాడు. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో సమయంలో జర్మనీ నుండి ఫ్రాన్స్ను రక్షించడంలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది భారతీయ సైనికుల జ్ఞాపకార్థం ఈ శ్మశాన వాటిక నిర్మించారు. మజార్ గ్యూస్ యుద్ధ శ్మశాన వాటిక దేనికి సంబంధించిందంటే మొదటి రెండు ప్రపంచ యుద్ధాలలో జర్మనీ నుండి ఫ్రాన్స్ను రక్షించడంలో వేలాది మంది చనిపోయిన భారత సైనికుల జ్ఞాపకార్థం దీన్ని ఈ యుద్ధ శ్మశాన వాటికి నిర్మిస్తే దాన్ని మన ప్రధానమంత్రి సందర్శించడం జరిగింది. అలానే ఈ పర్యటనలో మన ప్రధానమంత్రి ఫ్రాన్స్ ప్రధానమంత్రి అయిన ఇమాన్యుయల్ మక్రాన్కు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మనోడు ఇమాన్యుయల్ మక్రాన్కు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ అనేది లోహపు వాద్యకారుల బొమ్మ. లోహపు వాద్యకారుల బొమ్మను గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ లోహపు వాద్యకారుల బొమ్మ అనేది డోక్రా కళా నైపుణ్యంతో రూపొందించినది. డోక్రా కళా నైపుణ్యంతో రూపొందించబడింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఛత్తీస్గఢ్కు సంబంధించి. డోక్రా కళా నైపుణ్యంతో రూపొందించిన లోహపు వాద్యకారుల బొమ్మలను మక్రాన్కు ఇవ్వడం జరిగింది. అది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఛత్తీస్గఢ్. ఆ మక్రాన్ యొక్క భార్యకు రాజస్థాన్ హస్తకళ నైపుణ్యంతో తయారు చేసిన టేబుల్ మిర్రర్ను ప్రదానం చేశారు. టేబుల్ మిర్రర్ రాజస్థాన్ హస్తకళ నైపుణ్యంతో తయారు చేసిన టేబుల్ మిర్రర్ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ యొక్క భార్యకు ప్రదానం చేయడం జరిగింది. ఆ బొమ్మను ఇదైతేనేమో లోహపు వాద్యకారులు ఛత్తీస్గఢ్, ఇదైతేనేమో రాజస్థాన్కి సంబంధించింది. నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన విషయాల గురించి. ఫ్రాన్స్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది? 1789లో వచ్చింది. ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? జూలై 14 ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరన్నాం? ఇమాన్యుయల్ మక్రాన్ అన్నాం. మరి ఫ్రాన్స్కు ప్రధానమంత్రి కూడా ఉన్నాడు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి పేరు ఫ్రాంకోయిస్ బే రౌ అనే వ్యక్తి ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి. మరి ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే జూలై 14 అన్న. ఫ్రాన్స్ ప్రధాన కార్యాలయం ప్యారిస్. ఈ ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే జూలై 14 దీన్నే బాస్టిల్ డే అంటారు. ఈ ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డేకు చీఫ్ గెస్ట్గా వెళ్ళిన భారత ప్రధానులు ఇద్దరున్నారు. 2009లో మన్మోహన్ సింగ్, 2023లో నరేంద్ర మోదీ వెళ్ళడం జరిగింది. మన రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్గా ఎక్కువ సార్లు, ఇప్పటి వరకు 76 సార్లు మన రిపబ్లిక్ డే జరిగితే మన రిపబ్లిక్ డేకు ఎక్కువ సార్లు చీఫ్ గెస్ట్గా వచ్చింది ఫ్రాన్స్ నుండి. ఫ్రాన్స్ నుండి 6 చీఫ్ గెస్ట్ రావడం జరిగింది. మొన్న 2025లో జరిగిన 76వ రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్గా వచ్చింది మొన్న 2025లో వచ్చింది ఎవరంటే ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చాడు. ఇండోనేషియా ప్రభావో సుబియాంటో వచ్చాడు. 2024లో వచ్చింది ఎవరంటే ఈయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ రావడం జరిగింది. ఈ ఫ్రాన్స్ దేశం నుండే మన భారత రాజ్యాంగం అనేది వివిధ రాజ్యాంగాల సమ్మేళనం ఉన్నాం. ఈ ఫ్రాన్స్ రాజ్యాంగం నుండే మనం గణతంత్ర వ్యవస్థను తీసుకోవడం జరిగింది. ప్రొటెం స్పీకర్ అనే పదవిని తీసుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ పదాలు తీసుకుంది ఎక్కడి నుంచి అంటే ఫ్రాన్స్ రాజ్యాంగం నుండే తీసుకోవడం జరిగింది. ఇది ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. ఫ్రాన్స్ పర్యటన, నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన. కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ మరొక పాయింట్, జన్నిక్ సిన్నర్ ఒక టెన్నిస్ ప్లేయర్, ఇటలీ దేశానికి చెందినవాడు. ఇతన్ని
టెన్నిస్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. జన్నిక్ సిన్నర్ టెన్నిస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇతను డోపింగ్లో పట్టుపడ్డాడు. డోపింగ్లో పట్టుపడడంతో 3 నెలల పాటు ఇతన్ని సస్పెండ్ చేశారు. ఇతని యొక్క సస్పెండ్ ఎప్పటి నుండి వర్తిస్తుందంటే ఫిబ్రవరి 9 నుండి మే 4 వరకు ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. 2025 ఫిబ్రవరి 9 నుండి మే 4 వరకు 3 నెలల పాటు టెన్నిస్ నుంచి సస్పెండ్ చేశారు డోపింగ్కు పాల్పడ్డాడని. అయితే ఇతను ఫిజియోథెరపీ సమీపంలో ఉత్ప్రేరకం తన శరీరంలోకి వెళ్ళిందని, ఫిజియోథెరపీ సమయంలో తన శరీరంలోకి ఉత్ప్రేరక డ్రగ్ వెళ్ళిందని అతనే ఒప్పుకోవడంతో 3 నెలల పాటు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల పాటు ఇతను సస్పెండ్ చేసింది. ఎవరిని? జన్నిక్ సిన్నర్ అనే వ్యక్తిని. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, దాన్నే వాడా, WADA, వాడా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీని దీన్ని 1999 నవంబర్ 10న ఏర్పాటు చేస్తే ఇది ఎక్కడుందంటే దీని ప్రధాన కార్యాలయం మాంట్రియల్. ఆ మాంట్రియల్ ఏ దేశం అంటే కెనడా. వాడా ప్రధాన కార్యాలయం మాంట్రియల్, కెనడా. 1999 నవంబర్ 10న ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఆ వాడా అధ్యక్షుడు విటోల్డ్ బాంకా అనే వ్యక్తి దీని అధ్యక్షుడు. ఏ దేశం అంటే పోలాండ్ దేశానికి చెందినవాడు. మనదైతేనేమో నాడా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వరల్డ్ అయితే వాడా, మనది నాడా. నాడాను ఏర్పాటు చేసింది 2005 నవంబర్ 24న నాడాను ఏర్పాటు చేసి దీని అధ్యక్షుడు ఆశీష్ భార్గవ్ అనే వ్యక్తి నాడా అధ్యక్షుడు. జన్నిక్ సిన్నర్ వార్తల్లోకి వచ్చాడు. ఫిజియోథెరపీ సమయంలో ఇతని శరీరంలోకి డ్రగ్ వచ్చిందని ఇతనే ఒప్పుకోవడంతో 3 నెలల పాటు, అంటే యాక్చువల్గా ఇతను తెలిసి జరగలేదు. ఆ ఫిజియోథెరపీ జరుగుతున్నప్పుడు ఆయనకు తెలియకుండా శరీరంలోకి ప్రవేశించి తానే ఒప్పుకోవడంతో వాడు క్షమించి ఓన్లీ 3 నెలల పాటే సస్పెండ్ చేసి, ఆ సస్పెండ్ అనేది ఫిబ్రవరి 9 నుండి మే 4 వరకు వర్తిస్తుంది, 3 నెలల పాటు. జన్నిక్ సిన్నర్ మొన్న రీసెంట్గా 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ జరిగింది. ఆ 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ విన్నర్ ఎవరంటే జన్నిక్ సిన్నరే. ఈయన 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ వచ్చింది, 2024లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, ఈ రెండు. అలానే 2024లో US ఓపెన్ టెన్నిస్ను కూడా గెలుపొందాడు. అంటే జన్నిక్ సిన్నర్ గెలుపొందిన గ్రాండ్ స్లామ్ టైటిల్లు 3. ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, మరొకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, ఇంకోటి US ఓపెన్ టెన్నిస్. ఈ 3టిని ఇతను గెలుపొందడం జరిగింది. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. వరల్డ్ గవర్నమెంట్ సమిట్. వరల్డ్ గవర్నమెంట్ సమిట్ జరిగింది 2025 ఫిబ్రవరిలో. వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 11 నుండి 13 వరకు 12వ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ జరిగింది. ఎక్కడ అంటే దుబాయ్లో జరిగింది. దుబాయ్ ఏదంటే యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 12వ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే భవిష్యత్తు ప్రభుత్వాలను రూపొందించడం. భవిష్యత్తు ప్రభుత్వాలను రూపొందించడం దీని యొక్క థీమ్. 12వ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ యొక్క థీమ్. ఇంగ్లీష్లో అయితే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. 2013 నుండి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఆ ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుంది అంటే దుబాయ్లోనే జరుగుతుంది. ఏడిది? వరల్డ్ గవర్నమెంట్ సమిట్. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈ రాజధాని ఏదంటే అబుదాబి. యుఏఈలో అతిపెద్ద నగరం ఏదంటే దుబాయ్ అతిపెద్ద నగరం. ఆ యుఏఈ అధ్యక్షునిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే
మహమ్మద్ బిన్ జావేద్ అల్ నహన్యన్ దాని అధ్యక్షుడు. ఇది యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జావేద్ అల్ నహన్యన్. అలానే యుఏఈ ప్రధానమంత్రిగా ఉంటాడు మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్. మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్ అనే వ్యక్తి ప్రధానమంత్రి. ఈయన అధ్యక్షుడు. ఆ యుఏఈలోని దుబాయ్లో వరల్డ్ గవర్నమెంట్ సమిట్ జరిగింది అన్నట్టు. ఇదొక పాయింట్. ఆ తర్వాత ఐసిఏఐ వార్తల్లోకి వచ్చిన మరొక పాయింట్. ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ. దీన్ని 1949 జూలై 1న ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దీని అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కొత్త వ్యక్తి వచ్చారు రీసెంట్గా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షునిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే చరణ్జ్యోత్ సింగ్ నందా అనే వ్యక్తి అధ్యక్షునిగా వచ్చాడు. చరణ్జ్యోత్ సింగ్ నందా. ఉపాధ్యక్షునిగా వచ్చిన వ్యక్తి ప్రసన్న కుమార్ డి అనే వ్యక్తి ఉపాధ్యక్షునిగా వచ్చాడు. దీనికి ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకు కొత్త అధ్యక్షుడు కొత్త ఉపాధ్యక్షుడు రావడం జరిగింది. ఈయన 73వ అధ్యక్షుడిగా 2025-26 సంవత్సర కాలానికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. చార్టర్ అకౌంట్స్ డే ఎప్పుడంటే జూలై 1. జిఎస్టీ డే ఎప్పుడంటే జూలై 1. ఎస్బీఐ ఫార్మేషన్ డే ఎప్పుడంటే జూలై 1. ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ డే ఎప్పుడంటే జూలై 1. నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడంటే జూలై 1. చార్టర్ అకౌంట్ డే, జిఎస్టీ డే, ఎస్బీఐ ఫార్మేషన్ డే, ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ డే, నేషనల్ డాక్టర్స్ డే. ఇవన్నీ కూడా ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారంటే జూలై 1న సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పాయింట్స్. కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్లోకి వెళ్ళి జస్ట్ 149 రూపీస్లో కోర్స్ అవైలబుల్ ఉంది, అది కూడా తీసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. జై హింద్.